ఉన్నారు. ఇదే వాడు జరుపుకునే ఆఖరి పుట్టినరోజు. రేపటితో వాడి జీవితం అంతం. హత్య, దోపిడీ, సెటిల్మెంట్లు, కిడ్నాప్లతో హైదరాబాద్ ను వణికించిన పేరు మోసిన దాదా ఏంటి మన గురించి న్యూస్ లో వస్తుంది? వాడే నేనా? పార్ట్ 1 లో పెద్ద డాన్ అయి ఉంటానేమో. బాబు ఎవరు మీరంతా? నువ్వు చల్లగా ఉండాలి బాబు. నువ్వు బాగుండాలని గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చాం. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. చల్లగా నువ్వు వెళ్ళు బాబు. వీళ్ళందరినీ పంపింది ఎవడో? ఏకబ్రహ్మ అంకుల్, మీ అనుమానం కరెక్టే. అంతా దీని వల్లే. దీని పెట్రోల్ పోసి తగలెట్టే. ఈ ఆంటీ మావయ్య రోడ్లో పోయేదానికి లిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఈ రోజు గుంపుగా వచ్చి అటాక్ చేశారంట కదా. నటించకరా. నేను నటిస్తున్నానా? దీపావళికి టపాసులు పెంచడానికే భయపడతాను నేను. అలాంటి నన్ను 3 మాసాల ముందు మార్చబడానికి బాంబు పెట్టారని పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టిన చోటు కొట్టకుండా పిడి గుద్దులతో కుళ్ళబడి చేశారే. అప్పుడు నేనేమైనా అన్నానా? ఇప్పుడు 2 మాసాల ముందు ఆంటీ మావయ్య మీ ఆపోజిట్ గ్యాంగ్స్టర్స్ ని రెచ్చగొడుతున్నానని మీ కుర్రాళ్ళు నా గ్యారేజ్ లోకి దూరి నన్ను తలగిందులుగా వేలాడదీసి తోలునుచ్చి తొక్కి నారదీశారే. అప్పుడు నేనేమైనా అన్నానా? ఎందుకంటే నా బాబు ఓ నీచ్ కమీనే కుత్తే. వాడికి కొడుక్క పుట్టినందుకు ఇవన్నీ నేను అనుభవించాల్సిందే. బాబు జాకీ కంటే నువ్వే కేడి. వాడి పేరు వింటేనే ఇరిటేటింగ్ గా ఉంది. వాడో ద్రోహి, తన ప్రాణ స్నేహితుడినే చంపాలనుకున్న ద్రోహి. వాడు ఈ రోజు ప్రాణాలతో ఉంటే నేనే వాడిని వాడిని లేపే మార్క్. ఒరే బంగారు రాజు, మా నాన్నతో ఉండి గోల్డ్ అంతా దోచేసి ఇక్కడికొచ్చి గోల్డ్ అనే పేరుతో బోల్డ్ గా తిరుగుతున్నావే, నీకే చండాలంగా లేదు? ఇవన్నీ చూడలేకే మార్క్ ఈ ఏరియానే వద్దనుకొని ఆ 5 స్టార్ హోటల్ వాడు నా గ్యారేజ్ అడిగినప్పుడే రాసిచ్చి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నువ్వు సైన్ పెడితేనే కాదా గ్యారేజ్ ని అమ్మగలను. మార్క్, నువ్వే ఆలోచించు. డైలీ మార్నింగ్ వచ్చి అటెండెన్స్ వేయించుకోవాలి. నువ్వు తినే తిండి మంచిదా విషమా అని తెలుసుకోవడానికి ఓ ఎలక్కల నేను తిని చూసి టెస్ట్ చేసి నీకు ఇవ్వాలి. ఇది ఓ బతికేనా మార్క్? డాన్ మార్క్ సార్, మీరు సంతకం పెట్టి నన్ను రిలీజ్ చేయండి ప్లీజ్. లేదంటే నన్ను యాంటీ మావయ్యతో కలిపి పెట్రోల్ పోసి తగలెట్టండి. మార్క్ అని నమ్మకం. ఇదే మంచి టైం. ఇప్పుడే ఇద్దరిని తగలబెట్టే. ద్రోహి అంకుల్. మావా, నీ గ్యారేజ్ అమ్మాలనుకుంటున్నావు కదా, రేపు నేను సంతకం పెడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ డాన్ మార్క్ సార్. రావే మావయ్య. ఏమే మావయ్య, ఈరోజు మార్క్ ఏమైంది? ఎప్పుడు రాగానే చంప చెల్లు మన పిచ్చి మాట్లాడతాడు. ఈరోజు ఏంటి చప్పగా ఉన్నాడు? అంతా రివర్స్ లో జరుగుతుంది. అయ్యో సార్, ఎక్కడికి వెళ్తున్నావు సార్? మా నాన్న ఎక్కడ సార్? ఏంటి మార్క్, రాత్రి నుంచి మా నాన్న ఎక్కడ అని అడుగుతున్నావు? పబ్లిక్ లో ఎప్పుడు మీ నాన్న గురించి మాట్లాడవు, ఇప్పుడేంటి సడన్ గా? సార్, మనం ఇప్పుడే కాదు సార్ టైం ట్రావెల్ చేసి వచ్చాం. టైం ట్రావెలా? ఇదిగో టైం ఎక్కడ ఉంది? ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఇదేగా టైం ట్రావెల్. అయ్యో, నాకు తప్ప ఎవరికి ఏది గుర్తులేదే. ఇంట్లో ఎవరు లేరని రమ్యనే ఫోన్ చేసి పిలిచిందే. ఏంటి, నేను రమ్య ఇంటికి వెళ్దాం అనుకుంటే వీడు రమ్య ఇంటికి వచ్చాడేంటి? ఈరోజు ఎలాగైనా రమ్యను వర్కౌట్ చేయాలి.
మదన్ ఏంటి ఇక్కడే నుంచున్నావు? లోపలికి రా. నన్ను పిలిచినట్టు వాడిని లోపలికి పిలుస్తుంది. ఇంట్లో ఎవరూ లేరు. రా. ఏడ్చావు. రారా రా. ఇద్దరు లోపలికి వెళ్తున్నారండి. రే మదన్, 4 నెలలుగా స్టార్టే అవ్వకుండా ఒకే చోట ఉన్నావు కదరా. అసలు నీ సమస్య ఏంట్రా? స్టార్ట్ చేసి అన్ని కలలోనే ఫినిష్ చేశాను. ఈ రోజే కదా ఈ పిల్లిని ఇంట్లోకి రానిచ్చావు. ఈ రోజు ఈ పిల్లి ఏమేమి ఇచ్చేస్తుందో చూడు. నాని, నువ్వే నా ప్రాణంరా. నా జీవితంలో ఖుషి అంటే అది నీతో మాత్రమేరా. నా కళ్ళు దాటి నువ్వెప్పుడు ఏది చూడలేదు. నేను ఎప్పుడు కళ్ళు కింద మాత్రమే చూశాను. ఎన్నిసార్లు నేను నడుము చూసి ఖుషి ఉంటాను. ఏంటి నడుము చూసి ఖుషి అయ్యావా? రే ఏంటి రమ్య? ఏ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మార్కెట్ లో గొడవ చేసావని నీ మీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినందుకు నీ రౌడీలు ఇంటికొచ్చి నన్ను బెదిరించారు. నువ్వు పో. ఓ ఇదంతా మారడానికి ముందు నేను పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటానేమో. ఏంటి నిలబడ్డావు? ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. అయ్యో రమ్య, నువ్వు ఊరుకుంటావా? డాన్ మార్క్ సార్ దయచేసి ఈ పాపని మన్నించండి ప్లీజ్. రే మదను, ముందైనా 1 సైడ్ లవ్ చేసావు, ఇప్పుడు డబుల్ సైడ్ లవ్ చేస్తున్నావా? డాన్ మార్క్ సార్, మీకు ఈ పాప నచ్చిందా? అయితే పాప ఈ రోజు నుంచి నాకు వదిన పాప నేను బయలుదేరుతాను. ఏ, ఏ, ఆగు. ఏంటి వీడి కోసం నువ్వెందుకు నన్ను వదిన అని పిలుస్తున్నావు? వీడు మిగతా వాళ్ళని పీడించి సంపాదించే రౌడీ, కానీ నువ్వు కష్టపడి సంపాదించే మెకానిక్. అయ్యో నా తల పగిలిపోయేలా ఉంది. చేయి వదలరా. అయ్యో డాన్ మార్క్ సార్, అది నేను కాదు, వదిన పాపే అన్ఎక్స్పెక్టెడ్ గా నా చేయి పట్టుకుంది. దీంట్లో నా తప్పే ఉంది. తను టచ్ చేసింది, నువ్వేమో టచ్ చేయనిచ్చావు. వీడి అరుపులు దీనిలో మెరుపులు ఏంట్రా? పుట్టించాలి. చేయి పట్టుకున్నందుకే ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను వీడిని కిస్ చేస్తాను, చూస్తావా? కిస్సా? ఏంటి మార్క్ ఇది? రాత్రంతా పడుకోకుండా కార్టూన్లు చూసి ఇంత లేట్గా లేస్తే ఎలా? ఆ? మేము మా గన్ సెలెక్ట్ చేస్తాం, నువ్వు నీ గన్ సెలెక్ట్ చేయి. ఏంటి సార్ ఇదంతా? పోయిన వారం రిలీజ్ అయిన బాద్షా సినిమాలో కూడా ఇన్ని గన్స్ లేవే. అవును, వీటన్నిటికీ లైసెన్స్ ఉందా? ఏంటది లైసెన్సా? మనమేమైనా నేషనల్ పర్మిట్ లారీ నడుపుతున్నావా? అన్నిటికీ లైసెన్స్ తీసుకోవడానికే. ఏ, ఏంటి మార్క్, నువ్వే కదా అన్నావు మన గన్స్ అన్ని పాతే అయిపోయినాయి, బాంబే నుంచి కొత్త మోడల్స్ అన్ని తెప్పించమన్నావు కదా. అప్పుడు అడిగాను, ఇప్పుడు ఇదంతా వద్దు. మాక్ భాయ్, లాస్ట్ మీటింగ్ కి ఈ మీటింగ్ కి మీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మీరు చాలా సాఫ్ట్ అయిపోయారు. మీరు అడిగినట్టే 1995 లేటెస్ట్ గన్స్ అన్నిటిని డిస్ప్లే చేశాను, చూసి సెలెక్ట్ చేయండి భాయ్. ఓయ్, వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాను మార్క్ ని బాయ్ బాయ్ అని పిలుస్తున్నావా? మార్క్ బాయ్ కాకపోతే గర్లా? రేయ్, నువ్వు నోరు మీరా బాబు, నువ్వు త్వరగా కానీ. అయ్యో నన్ను వదిలేలా లేరే. సరే, 8వ నంబర్ స్పానర్ ఇవ్వండి. స్పానర్? ఇది స్పానర్ కాదు భాయ్, సెమీ ఆటోమేటిక్ పిస్టల్, ఎంవి వేరియంట్, బట్ కొంచెం వెయిట్. గుడ్ చాయిస్. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఒంట్లో బాగాలేదా ఏంటి? హలో శివరావు. చెప్పాక అంబరం. పెద్ద ఆయనతో మాట్లాడాలి. పెద్ద ఆయనతోనా? ఎందుకు? మార్క్ 2 రోజుల నుంచి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది జాకీ మాట్లాడిన ఇల్లే కదా? మమ్మల్ని అందరినీ కొత్తగా చూసినట్టు చూస్తున్నాడు. మా ముందు పిరికి వాళ్ళని నటిస్తున్నాడు. మార్క్ భయపడుతున్నాడా? వెయిట్, పెద్ద ఆయన ఇంకో 2 వారాల్లో కొలంబియాకు వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది, ల్యాండ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే. భయ్యా, ఆల్ సెటప్ హో గయా? మదన్ సాబ్, మీరు చెప్పినట్టుగానే మైక్ ని ఆ గన్ లో ఫిక్స్ చేశాను. ఇక నుంచి వాడి ప్రతి మాట మీరు వినొచ్చు. అచ్చా, బహుత్ అచ్చా. రే మార్క్, ఇక్కడ ఏం జరుగుతోందిరా? చనిపోయిన మీ నాన్నని బతికిస్తే అంతా సరైపోతుంది అనుకుంటే ఇక్కడ మీ నాన్న లేరు, అంతా అయోమయంగా ఉంది. స్పానర్ పట్టుకున్న చేత్తో తుపాకీ పట్టుకోవచ్చారా? మార్చాలరా, మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ ఎత్తుకొచ్చారా మార్కు? రే మసరాటి, ఒక ముఖ్యమైన పని మీద రమ్య ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరికి తెలియకుండా చూసుకో, తెలిసిందో నన్ను ఫాలో అయ్యి వచ్చేస్తారు. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. మావయ్య, మార్క్ని వాడి ఇంట్లో మిస్ చేశాం. ఇప్పుడు రమ్య ఇంటికి ఒంటికి వెళ్తున్నాడు, అక్కడ ఫినిష్ చేద్దాం రా. కారు లోపల ఫోను. అవునా?
మార్క్ ఒంటరిగానే ఉన్నాడు ఏ సిద్ధం రాన్నా ఊరుకోరా ఇంటికి వచ్చి రమ్యాని చూడకుండా కార్ని కలుగుతున్నాడు